అల్సర్ ఉంది, ఛాతీ మంటుంది కదా అని మనం ఏం చేస్తాం, మెడికల్ షాప్కి వెళ్తాం, గోళీలు వేసుకుంటాం. అవునా? ఇలా ఎంతమంది చేస్తున్నారు? ఇట్లా లైఫ్లో ఛాతీలో మంట వచ్చి గోళీ వేసుకున్న వాళ్ళు ఎంతమంది? ఒకసారైనా సరే, ఆల్మోస్ట్ అందరు కదా. ఒకటి గుర్తుంచుకోండి, హార్ట్ అటాక్ ఉంటుంది కదా, హార్ట్ అటాక్, గుండెపోటు, అప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఈ ఛాతీలో మంటలానే ఉంటాయి. హార్ట్ అటాక్ వచ్చినోడికి ఇక్కడ ఎడం వైపు గుండెల ఛాతీలో నొప్పిలాగా గుచ్చినట్టు రాదు, మధ్యలోనే సెంటర్లోనే మంటలాగా వస్తుంది, కొందరికి బరువులాగా వస్తుంది. ఓకే, మిగతా సిమ్టమ్స్ కూడా ఉంటాయి, ఏది దమ్ము రావడం, నడవలేకపోవడం, ఆయాసం రావడం. కానీ ఫస్ట్ చాలా మంది ఇక్కడ మంట వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, అల్సర్ వచ్చిన వాళ్ళు, అల్సర్ ఉన్న వాళ్ళు అల్సర్ ఏమనుకుంటాం, అల్సర్ గోళీలు తీసుకొని అల్సర్ గోళీలు వేసుకుంటాం. అది తగ్గకపోతే ఏం చేస్తాం, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గొట్టం వేయించుకుంటాం. ఫస్ట్ అల్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పైప్ వేసుకొని యాసిడిటీ ఉందా లేదా తెలుసుకుంటాం. ఓకే, కానీ కొన్నిసార్లు హార్ట్ అటాక్ కూడా కావచ్చు అది. సో అందుకే ఎప్పుడైనా మీకు ఛాతీలో మంట అల్సర్ లాగా వస్తే ఫస్ట్ డైరెక్ట్ వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి గోళీలు కొనకండి. ఫస్ట్ ఒక ఫిజిషియన్ దగ్గరికైనా వెళ్ళండి, లేదంటే గుండె డాక్టర్ దగ్గరికైనా వెళ్ళండి. కనీసం ఒక ఛాతీ పట్టి, ఈసీజీ అంటారు, అవసరం ఉంటే డాక్టర్లు ఎక్కువ కూడా చేస్తారు. అది నార్మల్ ఉంది అప్పుడే మీరు అల్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటారు, వారి దగ్గరికి వెళ్ళి అప్పుడు ఆయన చెప్తే గుట్ట వేయించుకోవడం, వేయించడం, అది అప్పుడు అల్సర్ గోళీలు వాడాలి. కడుపులో మంట వచ్చిందా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి అల్సర్ గోళీలు మింగకండి. ఓకే, సో ఇప్పటి నుంచి మీకు అల్సర్ మంట వస్తే ఫస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే ఫస్ట్ ఖచ్చితంగా ఫిజిషియన్ దగ్గరకు, జనరల్ ఫిజిషియన్ ఉంటారు, లేదంటే కార్డియాలజిస్ట్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక ఛాతీ పట్టి తీసుకోండి. ఛాతీ పట్టి తీసుకున్నాక అది నార్మల్ ఉంటే అప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మనకు జ్ఞానం ఎక్కువైపోయింది, ఛాతీ మంట రాగానే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ కావాలా, అవునా? తలనొప్పి రాగానే న్యూరో ఫిజిషియన్ కావాలా, అట్లయితుంది. కానీ దీనికంటే కూడా ముఖ్యం జనరల్ ఫిజిషియన్. మీకు ఎప్పుడు ఏ రోగం వచ్చినా ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. జనరల్ ఫిజిషియన్కి ఏముంటుంది, అన్నీ తెలుస్తాయి. నరాల గురించి తెలుస్తుంది, కిడ్నీ గురించి తెలుస్తుంది, గుండె గురించి తెలుస్తుంది, ప్రతి విషయం ఒక జనరల్ ఫిజిషియన్ తెలుస్తుంది. సో ఫస్ట్ ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షుగర్ బీపీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఆయన ఫస్ట్ బేసిక్ ట్రీట్మెంట్ ఇస్తాడు, ఆ తర్వాత మీకు స్పెసిఫిక్గా ఇక్కడికి వెళ్ళాలని వాళ్ళు చెప్తారు. అర్థమైందా? సపోజ్ మనకు తెలియదు ఈ విషయం, మనం ఏం చేస్తాం, ఛాతీలో మంట వచ్చిన డైరెక్ట్లీ మనం గ్యాస్ట్రోఎంట్రాలజీ తీసుకెళ్తాం. ఆయన ఏం చేస్తారు, ఎండోస్కోపీ చేస్తారు, గ్యాస్ట్రైటిస్ ఉంది ఏదో చెప్తారు, నార్మల్ అంటే నార్మల్. కానీ సింగర్ కేకే తెలుసా మీకు? కేకే సింగర్ ఉండే, హిందీ సింగర్, ఐడియా ఉందా? ఎంతమంది తెలుసు సింగర్ కేకే? తెలుసా? తెలుగు పాట పాడిందా? ఏ పాట పాడింది? పాటకు ప్రాణం పల్లవి అయితే కదా. ఎస్, వాసు సినిమాలో పాటకు ప్రాణం పల్లవి అయితే అదే కదా, వెంకటేష్ సినిమా వాసులో పాడిన సింగర్ పేరు కేకే. ఆయన ఇట్లా స్టేజ్ షోకి వెళ్ళిండు. ఆ రోజు పొద్దునే ఆయనకి ఏమైంది, కొంచెం ఛాతీలో మంట వచ్చింది. ఆయన ఏం చేసిండు, మన లెక్కనే మెడికల్ షాప్ నుంచి ఒక అల్సర్ గోళీ తెప్పించుకున్నాడు, వేసుకున్నాడు, తగ్గుతుందిలే అనుకున్నాడు. స్టేజ్కి వెళ్ళి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. స్టేజ్కి వెళ్ళగానే సడన్గా మూస ఎక్కువ అవడం, ఛాతీ నొప్పి రావడం, అట్లా ఇమీడియట్లీ హాస్పిటల్కి తరలించారు. కానీ లేట్ అయిపోయింది, హార్ట్ అటాక్, చనిపోయింది. ఓకే, సో నేను పర్సనలీ కూడా ఒకసారి చూసిన. నేను స్టార్టింగ్లో ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను, డ్యూటీ డాక్టర్ లాగా. ఒక వ్యక్తికి పొద్దున ఛాతీలో మంట వచ్చింది, ఆయన కూడా అల్సర్ అనుకొని గోళీ వేసుకొని తీసుకున్నాడు. సాయంత్రం వరకు దమ్మాడతలేదు, రకరకంగా ఉంది, ఎమర్జెన్సీకి వచ్చిండు హాస్పిటల్కి. చూస్తే హార్ట్ అటాక్, ఆన్ టేబుల్, అవి బెడ్ మీదనే చనిపోయింది. ఏం చేయలేదు. సో అల్సర్ని కేర్లెస్గా తీసుకోకండి. ఓకే, అల్సర్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇంకా కొందరు ఏళ్ళ తరబడి అల్సర్ గోళీలు వేసుకుంటారు, ఏళ్ళ తరబడి అల్సర్ గోళీలు వేసుకుంటారు, ఏళ్ళ తరబడి నొప్పి గోళీలు వేసుకుంటారు. అది మంచిది కాదు.